నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కుదిపేసినటువంటి సంఘటన పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక్క హిందువులకే కాదు, అన్ని మతాలకి సంబంధించి భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భక్తులు ఇతరులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక సంచలనమైన న్యూస్ 2024 సెప్టెంబర్ 17వ తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, నెయ్యిలో కల్తీ జరిగింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలించిన కాలంలో అని. మరి ఆ ప్రకటన తర్వాత సీక్వెన్స్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు లేటెస్ట్ కల్తీ నెయ్యి వ్యవహారం. మరి అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేశారు 2019 నుంచి 2023 వరకు వైవి సుబ్బారెడ్డి. ఆయన మెడకు చుట్టుకుంది, సుబ్బారెడ్డి ఏ క్షణమైన అరెస్ట్. మెడకి చుట్టుకుంది కల్తీ నెయ్యి వ్యవహారం. అంతటితో ఆగదు. వైవి సుబ్బారెడ్డి వెనక తాడేపల్లి ప్యాలెస్ గైడెన్స్, సపోర్ట్, ఇన్స్ట్రక్షన్ లేకుండా ఇంత దురాచారం, ఇది నేరం కాదు, అక్రమం కాదు, భారీ దోపిడీయే కాదు, మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి, చాలా సీరియస్ సెన్సిబుల్ మ్యాటర్ కాబట్టి ఎక్కడ వరకు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా, వైవి సుబ్బారెడ్డి ఏ క్షణంలోనైనా అదుపు తీసుకునే అవకాశం ఉందా అన్న విషయాలు డీటెయిల్డ్ అప్డేట్స్ వివరించే ప్రయత్నం చేద్దాం. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఎప్పుడైతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆర్డర్ చేశారో ఎన్డీఏ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం, వెంటనే వైవి సుబ్బారెడ్డి అలర్ట్ అయ్యాడు. లేదు స్టేట్ ఏర్పాటు చేసిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కుదరదు, అది గవర్నమెంట్ కి అనుకూలంగా ఇస్తుంది దర్యాప్తు నివేదిక, కాబట్టి సెంట్రల్ లెవెల్లో సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. సరే, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మ్యాటర్ చాలా సీరియస్ అండ్ సెన్సిబుల్ కాబట్టి సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేశారు. సో సుబ్బారెడ్డి గారు కోరుకున్న విధంగా ఆ ప్రకారంగా ఈ సెంట్రల్ వాళ్ళు ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఆదేశాల ప్రకారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఈ డైరీలకి అంటే డైరీ ఫార్మ్స్ కి సంబంధించిన నెయ్యి ఎవరైతే సప్లై చేశారో అది బోలే బాబా డైరీ, ఏఆర్ డైరీ, శ్రీ వైష్ణవి డైరీ, వీళ్ళందరూ డైరీలకి సంబంధించిన ఎంప్లాయీస్, డైరెక్టర్స్ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. దాంతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కన్సర్న్ ఎంప్లాయీస్ ను కూడా విచారణ చేసిన తర్వాత ప్రాథమికంగా తేల్చినటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో పవిత్రమైన లడ్డూలో నెయ్యి వాడలేదు. ఎస్, నేను అన్నది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. సిట్టు వాళ్ళు తేల్చిన అంశం, లేదా ల్యాబ్ రిపోర్ట్లు తేల్చిన అంశం, లేదా ఎన్డీడీబీ రిపోర్ట్లు తేల్చినటువంటి అంశం, ఆ పవిత్రమైన లడ్డులో నెయ్యి వాడలేదు, పామాయిల్ వాడారు, అది కూడా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ పామాయిల్ వాడారు అని అంతవరకు నిగ్గు అయితే తేల్చారు. సో సబ్సిక్వెంట్ గా మరి ఈ అరెస్టులు, విచారణలు ఇవన్నీ ఒక పక్కన ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇక పొలిటికల్ నేపథ్యంలో అరెస్టు అనేది వైవి సుబ్బారెడ్డి పిఏగా చెప్పబడుతున్న లేదా సహాయకుడుగా చెప్పబడుతున్న అప్పన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అనేది ఒక టర్నింగ్ గా దీన్ని చెప్పవచ్చు. అప్పన్నని అదుపులో తీసుకొని విచారణ చేసినప్పుడు భారీ సంచలనమైన అంశాలు మళ్ళీ వెలుగులోకి వచ్చినాయి. అప్పన్నను ఎప్పుడైతే విచారణకి పిలిచారో మళ్ళీ వైవి సుబ్బారెడ్డి ఇంకొక డ్రామా ప్లే చేశాడు. లేదు విచారణకి పిలిచి నోటీస్ ఇష్యూ చేసిన అధికారి కన్సర్న్డ్ సిట్ అధికారి కాదు, వేరే పోలీస్ అధికారి, కాబట్టి మేము విచారణకి రామని మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సరే, మళ్ళీ కోర్టు వాళ్ళు లేదు, ఎవరు పిలిచినా వెళ్ళాలి విచారణకని ఆదేశాలు ఇవ్వటంతో అది కొంతకాలం అయిపోయింది. అంటే టైం డ్రాగింగ్ కోసం ఇది చేస్తున్నారా ఎందుకో తెలియదు. సో అదొక మళ్ళీ సెకండ్ ఈ ప్రయత్నం కూడా చేశాడు. ఎందుకు ఈ ప్రయత్నం చేశాడు అనేది మీరు ఆలోచించండి. తర్వాత ఆ అప్పన్నను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఆయనకి అదే సంపాదనకి మించి భారీ ఆస్తులు పోడు జమ చేసుకున్నట్టుగా తెలియవచ్చింది. అంటే వైజాగ్ లో ఒక 50 ప్లాట్స్, ల్యాండ్స్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ లోనే 4.5 crores, భారీగా విపరీతమైన అమౌంట్ ఆయన దగ్గర, ఆస్తులు ఆయన దగ్గర ఉన్నట్టు. అంటే ఈయన వైవి సుబ్బారెడ్డికి బినామీ కాకపోతే కేవలం ఒక పిఏ మాత్రమే అయితే ఇంత ధైర్యం చేసి కమిషన్ తీసుకొని డైరీ వాళ్ళ దగ్గర నుంచి కేజీకి 25 రూపాయల కమిషన్ తీసుకున్నాడు.
వాళ్ళు కమిషన్ ఇవ్వమంటే భయపెట్టి బెదిరించి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేపించి మళ్ళీ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ప్రీమియం ఆగ్రో ప్రొడక్ట్స్ అనే వాళ్ళకి ఇచ్చి ఇట్లా ఈ విధంగా వాళ్ళ చేత భయభ్రాంతులకు గురి చేసి కేజీకి 25 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు అంటే చిన్న విషయం కాదు. ఇది వైవి సుబ్బారెడ్డి పెద్దల పాత్ర సపోర్ట్ లేకుండా జరిగే అవకాశమే లేదు. ఇందులో ఇంకొక స్టెప్ నెక్స్ట్ అనూహ్యంగా మరి కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అజయ్ సుగుందా అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ అప్పన్న ద్వారా. ఈ అజయ్ సుగుందా ఏంటంటే రోలు ఈయన A16 గా చేర్చారు, మరి అప్పన్నని A24 గా అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చారు. ఈ అజయ్ సుగుందా అనే వ్యక్తి సుగంత్ కెమికల్స్ అనే ఒక సంస్థ ద్వారా మరి వేరే కొరియా దేశం నుంచి బెటా కెరటిన్, మోనోగ్లిసరేట్, ఎసిటిక్ యాసిడ్, ఎస్తర్ లాంటి కెమికల్స్ దిగుమతి చేసుకొని ఈ కెమికల్స్ అన్నిటినీ కూడా ఈ డైరీ ఎవరైతే నెయ్యి అని పేరు చెప్తూ ఈ కల్తీ పామాయిల్ సప్లై చేస్తున్నారో తిరుమలకి, ఆ డైరీ సంస్థలకి కెమికల్స్ బెటా కెరటిన్, మోనోగ్లిసరేట్, ఎసిటిక్ యాసిడ్, ఎస్తర్ లాంటి కెమికల్స్ అంటే ఈ పెయింట్స్ లాంటి వాటిల్లో వాడే అతి దారుణమైన హెల్త్ డ్యామేజ్ చేసే కెమికల్స్ పామాయిల్ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి ఆ డైరీలకు ఇచ్చి దాని ద్వారా ఆ డైరీల ద్వారా దీనికి పంపించారు. దానికి కేజీకి 25 రూపాయల కమిషన్. అంటే వీళ్ళు సప్లై చేసింది 68 లక్షల కేజీల నెయ్యిగా చెప్పబడుతున్న దానికి కేజీకి 25 రూపాయల కమిషన్ అంటే వీళ్ళు 251 కోట్లు ఇప్పటిదాకా ప్రాథమికంగా తేల్చినటువంటి అంశం. అయితే ఈ అజయ్ సుగంధ్ అనే అతను 7 కోట్లు వర్త్ ఆఫ్ 6.5 లక్షల కేజీల కెమికల్స్ ఈ డైరీ ఫార్మ్స్ కి సప్లై చేయటం బోలేబాబా. దాని ద్వారా తిరుమలలో వీళ్ళు ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన పామాయిల్ ఇవన్నీ వెలుగులోకి వచ్చింది. ఒక పాయింట్ అయితే మరి గతంలో ఒక కంప్లైంట్ బేస్ చేసుకుని 2022లో ఈ నెయ్యి డౌట్ గా ఉందని చెప్పేసి మైసూర్లో ఉన్నటువంటి CFTRI ల్యాబ్ కి పంపిస్తే 2022లో అప్పుడే ఇందులో నెయ్యే లేదు, మొత్తం పామాయిల్, అడల్టరేటెడ్ పామాయిల్, నెయ్యి కానే కాదని ఇది రిపోర్ట్ ఇస్తే 2022 నుంచి ఆ రిపోర్ట్ పక్కన పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ కమిషన్లు దొబ్బేశారు అనేది వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ మాట నేను ఎందుకు వాడుతున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రూల్స్, రెగ్యులేషన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మొత్తం వైలేట్ చేసి ఈ కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు, ఈ కల్తీ పామాయిల్ నెయ్యి రూపంలో ఎందుకు తీసుకున్నారు అనేది మనకే అర్థమవుతా ఉంది. మనం తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ 1987 సెక్షన్ 79 ప్రకారంగా నెయ్యి అనేది కల్తీ లేకుండా స్వచ్ఛమైన నెయ్యి కొనాలి. మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి 500-800 కేజీ ఉంటే వీళ్ళు 320 రూపాయలకి ఎలా కొన్నారో, అంత చీప్ రేట్కి ఎందుకు కొన్నారంటే అది నెయ్యి కాదు, పామాయిల్తో, అది కూడా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ పామాయిల్. ఇది వైలేషన్. ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ రూల్ నంబర్ 12.3లో ఈ టెండరింగ్, రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్ట్ ఇవ్వాలి. అవన్నిటిని వైలేట్ చేసి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? పాయింట్ నెంబర్ 3 క్వాలిటీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ 4.1 ప్రకారం ప్రతి ట్యాంకర్ కి శాంపుల్ తీయాలి, 100% శాంప్లింగ్. కానీ వీళ్ళు కేవలం 8 ట్యాంకర్లోనే శాంప్లింగ్ తీశారు. ఎందుకు ప్రాపర్ గా శాంప్లింగ్ తీయలేదు? NDDB రిపోర్టు, CFTRI ల్యాబ్ రిపోర్ట్స్ లో కల్తీ ఉంది అని వచ్చిన రిపోర్ట్స్ వీళ్ళు తొక్కి పెట్టారు. ఎందుకు? కమిషన్ తీసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ 4th పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ రూల్ 15.2 ప్రకారం బ్లాక్ లిస్టెడ్ చేసినటువంటి సప్లయర్స్ కి దగ్గరికి రానివ్వద్దు, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకూడదు. మరి బోలే బాబా 2018లోనే బ్లాక్ లిస్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇది వైలేషన్ ఆఫ్ రూల్. అంటే ఇంకో 5th పాయింట్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూల్ నంబర్ 16.4 ప్రకారం 0 టాలరెన్స్ టువర్డ్స్ కమిషన్స్ అండ్ బ్రైబ్స్. మరి అటువంటిప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా భయభ్రాంతులకు గురి చేసి కమిషన్లు ఇచ్చారు. ఈ విషయం మళ్ళీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ బోలేబాబా సంస్థకి చెందిన ప్రతినిధులు వైవి సుబ్బారెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిసి ఇట్లా మీ మనిషి మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నాడు అని చెప్పి వాపోయారు. వాళ్ళు కలిసిన విషయం, మాట్లాడిన విషయం, ఆఫీస్కి వెళ్ళిన విషయం, వీడియో రికార్డింగ్ మొత్తం, వీడియో టేక్అవుట్, గూగుల్ టేక్అవుట్స్ మొత్తం కూడా దర్యాప్తు సంస్థలు సేకరించాయి. నన్ను కలవలేదని చెప్పడానికి స్కోప్ లేదు. ఇంకొక అంశం, అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర అమౌంట్ బ్యాంకులో దొరికింది. ఇంకొక అంశం, వైవి సుబ్బారెడ్డి బ్యాంకు లావాదేవీలు యాక్సిస్ బ్యాంక్ శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ లో మరి డీటెయిల్స్ ఇవ్వమని దర్యాప్తు సంస్థలు అడిగితే, ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చినప్పుడు బ్యాంక్ లావాదేవీలు చెక్ చేసే అధికారం ఎంక్వైరీ ఆఫీసర్కి ఉంటుంది. అడిగినప్పుడు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి అగైన్ 3rd టైం కోర్టును అప్రోచ్ అయ్యాడు. లేదు నాది, నా భార్యది బ్యాంక్ డీటెయిల్స్ మేము ఇవ్వము అని. ఎందుకు భయపడుతున్నాడు? దర్యాప్తు సంస్థలు బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే ఎందుకు ఇవ్వరు?
అయితే మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యాడు ఇంకా ప్రొలాంగ్ గా డిలే చేయడం కోసం. అప్పుడు కోర్టుకి ఈ ఎంక్వైరీ దర్యాప్తు సంస్థలు రిప్లై లెటర్ పిటిషన్ వేశారు. మేము దర్యాప్తు సంస్థగా ఎంక్వైరీ ఆఫీసర్ గా అనుమానం వచ్చింది కాబట్టి బ్యాంక్ లావాదేవీలు చెక్ చేయవలసిన అవసరం ఉంది, అవి మాకు కావాలని చెప్పి పిటిషన్ వేశారు. దాని మీద ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా కోర్టు అనుమతిస్తుంది. ఆ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వడానికి ఈయన ఎందుకు భయపడుతున్నాడు? అది ఇస్తే ఈయన అకౌంట్ లోకి ఎన్ని వచ్చినాయి ఎక్కడ వచ్చినాయి మనకి తెలిసే అవకాశం ఉంది. ఇంకొకటి 6th పాయింట్ మనం చూసినట్టయితే ఇంటర్నల్ ఆడిట్ రూల్ 9.1 ప్రకారం ఎవ్రీ 3 months కి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడిటింగ్ జరగాల ప్రొక్యూర్మెంట్ సెక్షన్ లో. మరి ఆ ఆడిటింగ్ ఎందుకు జరగలేదు? జరిగిన ఆడిట్ రిపోర్టులు ఎందుకు మ్యానిపులేట్ చేశారు? నెక్స్ట్ పాయింట్, ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ రూల్ ప్రకారం 6.2.1 ప్రకారం ఈ కాంట్రాక్ట్ నెయ్యి ఏదైతే ఉందో అంటే ఇది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి తిరుమల తిరుపతికి 500 కిలోమీటర్ల రేడియస్ లోపల ఉన్న కాంట్రాక్ట్స్ కి డైరీస్ కి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అయితే ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పడితే నెయ్యి ఖరాబ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అది ఒక రూల్ ఉంది, 6.2.1 రూల్. ఆ రూల్ ని అతిక్రమించి మరి బోలే బాబా డైరీకి ఆర్డర్ ఇచ్చారంటే 2200 కిలోమీటర్స్ ఫ్రమ్ తిరుమల. మరి అది వైలేట్ చేసి ఎందుకు దానికి ఆర్డర్ ఇచ్చారు? అదే విధంగా శ్రీ వైష్ణవి డైరీ అది కూడా 1000 కిలోమీటర్స్ దూరం ఉంది, దానికి ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? తర్వాత ఏఆర్ డైరీ దానికి ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? దానికి స్టోరేజ్ కెపాసిటీ లేదు, పాల సేకరణ ఉత్పత్తి కెపాసిటీ లేదు, అసలు ఏదైతే బేసిక్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయో దానికి అది ఎలిజిబిలిటీ లేదు. అయినా కూడా దానికి ఎందుకు ఆర్డర్ ఇచ్చాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రీమియం ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ అనే దానికి ఎందుకు ఇచ్చారు? అది ఎంత కమిషన్ తీసుకున్నారు? ఇవన్నీ కూడా అకౌంట్స్ లో కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసే అవకాశం వచ్చింది. ఇదే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూల్ నంబర్ 7.3 ప్రకారం ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్స్ లో 4 నుంచి 8 degrees టెంపరేచర్ మెయింటైన్ చేసే సిస్టమ్ ఈ ట్యాంకర్కు ఉండాలి, ఎందుకంటే నెయ్యి ఖరాబ్ కాకుండా. కానీ ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఈ ట్యాంకర్స్ అన్ని నార్మల్ రెగ్యులర్ రొటీన్ ట్యాంకర్స్, ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్ కంట్రోల్ సిస్టమే లేదు. ఎందుకు వైలేట్ చేశారు? ఇన్ని వైలేషన్స్ ఉన్నప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడి ప్రతి దానికి కోర్టులో కేసు వేయటం, దాన్ని ప్రొలాంగ్ చేయటం చేస్తున్నాడు? అకౌంట్స్ విషయంలో ఆల్రెడీ అప్పన్న అసిస్టెంట్ ది కన్ఫర్మ్ అయిపోయింది, ఆయన పాత్ర ఉన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పి సిట్టు వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంతటితో ఆగకుండా ఈ కల్తీనే వ్యవహారం, మరి ఈ వైవి సుబ్బారెడ్డి వెనక పెద్ద మనుషులు, అసలు మనుషులు, అంతిమ లబ్ధిదారులు ఎవరున్నారు? తాడేపల్లి ప్యాలెసా ఇంకా ఎవరన్నా ఉన్నారా అన్న విషయం వైవి సుబ్బారెడ్డిని విచారణ చేసినప్పుడు ఆయన పాత్ర, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర, ఇంకా తదితరుల పాత్ర, పెద్ద మనుషుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన విచారణకి సహకరించకుండానే ఇవన్నీ కేసులు వేస్తూ ప్రొలాంగ్ చేస్తూ టైం పాస్ చేస్తున్నాడు. మరి ఆయన ఆదేశాలు ఇచ్చిన, ఆయన రిక్వెస్ట్ చేసినట్టే కోర్టు వాళ్ళు సెంట్రల్ సిబిఐ దర్యాప్తు సంస్థ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాడు. అయినప్పటికీ దర్యాప్తుకి సహకరించకుండా డిలే చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటేనే వైవి సుబ్బారెడ్డి పాత్ర స్పష్టంగా ఉన్నట్టుగా మనకి సిట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. మనం ఇప్పుడు ఈ రూల్స్ అన్ని వైలేట్ చేసి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు అనేది లాజికల్ గా, లీగల్ గా, టెక్నికల్ గా ఆలోచించినట్టయితే మనకు కూడా అర్థమవుతా ఉంది. ఎనీ టైం వైవి సుబ్బారెడ్డిని విచారిస్తే అసలు విషయాలు బట్టబయలవుతాయి. కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తు పూర్తయితే ఎన్నో విషయాలు మనకు వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.